బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రేల మధ్య ముంబైలో బీహార్ శతాబ్ది వేడుకలపై చెలరేగిన మాటల యుద్ధం ముగిసింది. ఈ విషయంపై నితీష్తో మాట్లాడిన ఠాక్రే సాంస్కృతిక కార్యక్రమానికైతే అభ్యంతరం లేదంటూనే రాజకీయ బల ప్రదర్శన సహించేది లేదని స్పష్టం చేశారు. ముంబైలో బీహార్ శతాబ్ది ఉత్సవాలపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మధ్య మాటల యుద్ధానికి తెరపడింది. నితీష్ ముంబై పర్యటనలో బీహార్ ఉత్సవాల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని నితీష్ కుమార్ స్పష్టం చేయడం వల్ల ఎట్టకేలకు ఇరు వర్గాల మధ్య వివాదం ముగిసింది. సాంస్కృతిక ఉత్సవాలకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ వాటి పేరిట రాజకీయ బల ప్రదర్శన చేస్తే ఊరుకోబోమని రాజ్ ఠాక్రే హెచ్చరించారు. నితీష్ కుమార్ తో ఫోన్లో మాట్లాడిన ఠాక్రే సమాచారం లోపం వల్లే ఈ తప్పు దొర్లిందని అభిప్రాయపడ్డారు. आत्ताच माझं नितीश कुमारांशी माझं फोनवरती बोलणं झालं आणि मी त्यांना हेच सांगितलं की ह्या असल्या गोष्टींच्या माध्यमातून जे राजकारण इथे केलं जातं, खास करून ही समाजवादी पार्टी आणि इतर जे काही उत्तर प्रदेश बिहार मधले जे काही नेते इथे राहतात आणि त्यांच्याकडनं ह्या प्रकारचं जे काही राजकारण केलं जातं, मुळात माझा त्याला विरोध आहे, याच्या पुढेही राहणार. परंतु तुमच्याकडनं आलेलं स्पष्टीकरण पाहता तुम्हाला जर समजा इथे कुठचाही उद्देश जर समजा तुमचा नसेल आणि जर समजा तुम्हाला एखादा सांस्कृतिक कार्यक्रम करायचा असेल तर माझ्या हरकतीचा मुद्दाच येत नाही. బీహార్ శతాబ్ది ఉత్సవాల వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశము లేదని, ఆ కార్యక్రమం కాదని ముంబైలో బీహార్ ఉత్సవాల నిర్వాహకులు దేవేష్ ఠాకూర్, రాజ్ ఠాక్రేని కలిసి వివరించారు. సమస్య పరిష్కారమైందని ఆనందం వ్యక్తం చేశారు. వివాదంపై నితీష్ కు మద్దతుగా నిలిచిన బీజేపీ సమస్య పరిష్కారంపై హర్షం వ్యక్తం చేసింది. ఢిల్లీలో మహారాష్ట్ర ఉత్సవాలు చేసినప్పుడు ముంబైలో బీహార్ ఉత్సవాలు జరుపుకోవడంలో తప్పులేదని బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. पॉलिटिकल प्रोग्राम था, उसके कारण कुछ कंट्रोवर्सी खड़ी हुई थी और मुझे लगता है कि अभी दूर हुई है. नीतीश कुमार जी और राज ठाकरे की बातचीत हुई है, उससे मार्ग निकला, ये अच्छी बात है. मैं दोनों को धन्यवाद देता हूँ. और महाराष्ट्र की संस्कृति बहुत बड़ी है और बिहार दिन जैसे कार्यक्रम को अपने विरोध नहीं करना चाहिए. ఎంఎన్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం జరిగే ఉత్సవాలకు మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.